కనర్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ క్యూ4 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. రీసెంట్ టైమ్‌లో చాలా మటుకు కరెక్షన్ జరిగింది స్టాక్ అయితే. అండ్ ఫర్దర్‌గా క్యూ4 రిజల్ట్స్ అయితే బ్యాంక్ చాలా పాజిటివ్‌గా అయితే పోస్ట్ చేసింది. అండ్ డివిడెండ్ కూడా పే చేసింది. అండ్ ఫర్దర్‌గా క్యూ4 రిజల్ట్స్ చూద్దాము. అట్ ద సేమ్ టైమ్ రీసెంట్ టైమ్‌లో ప్రైస్ కరెక్షన్ తర్వాత చాలా మటుకు ప్రైస్ అప్డేట్ అయితే ఇచ్చారు కోటాక్ మహీంద్రా బ్యాంక్‌కి. 1500 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. దిస్ ఈజ్ 1 ఇయర్‌లో స్టాక్ యొక్క మొమెంటమ్. 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ అయితే చాలా మటుకు సైడ్ వేస్‌లో ఉంది. అండ్ చాలా మటుకు అనలిస్టులు కోటక్ మహీంద్రా బ్యాంక్‌కి 2000 పైగా అయితే టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు. సో లెట్ అస్ లుక్ ఇంటూ క్యూ4 రిజల్ట్స్ ఒకసారి చూద్దాము. కోటక్ మహీంద్రా బ్యాంక్ క్యూ4 రిజల్ట్స్ హైలైట్ చూస్తే కనుక నెట్ ప్రాఫిట్ 18% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ టు 4133 crore. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 13% పెరిగింది. రూ. 2 పర్ ఈక్విటీ షేర్ యాజ్ ఏ డివిడెండ్ కూడా కంపెనీ పే చేయనుంది. సో స్టాండ్‌లో నెట్ ప్రాఫిట్ కేమ్ అరౌండ్ 4133 crore ఈ క్వార్టర్‌లో, హయ్యర్ బై 18% అగైన్స్ట్ ఎ ఇయర్ ఎగో. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 13% పెరిగింది. 6909 crore చేరుకుంది కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ 6103 crore. అండ్ ఫర్దర్‌గా కోటాక్ మహీంద్రా బ్యాంక్‌కి 1948 బ్రాంచెస్ ఉన్నాయి. వెస్ట్, నార్త్, సౌత్ అండ్ ఈస్ట్. సో మెట్రోలో ఎక్కువగా 45% బ్రాంచెస్ మెట్రోలో ఉంటే అర్బన్, రూరల్ అండ్ సెమీ అర్బన్ కాంపోజిషన్ ఇది. నెంబర్ ఆఫ్ ఏటీఎమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ కరెన్సీ చెస్ట్. సో ఫర్దర్‌గా రీసెంట్ టైమ్‌లో స్టాక్‌లో కరెక్షన్ తర్వాత మళ్ళీ కోటాక్ మహీంద్రా బ్యాంక్ అయితే చాలా మటుకు అనలిస్టులు బులిష్ రేటింగ్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాంక్ యొక్క అడ్వాన్సెస్ 20% అయితే పెరిగాయి. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. అండ్ కస్టమర్ అసెట్స్, అడ్వాన్సెస్ అండ్ క్రెడిట్ సబ్స్టిట్యూట్స్ 20% పెరిగాయి. అన్‌సెక్యూర్డ్ రిటైల్ అడ్వాన్సెస్ ఇంక్లూడింగ్ రిటైల్ మైక్రో ఫైనాన్స్ 11.8% పెరిగాయి కంపేర్డ్ టు 10% లాస్ట్ ఇయర్. సో మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు కస్టమర్ అసెట్స్‌లో డిఫరెంట్ సెగ్మెంట్స్ హోమ్ లోన్, కన్జ్యూమర్ బ్యాంక్, పీఎల్ అండ్ క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్. సో వితిన్ కన్జ్యూమర్, అగ్రికల్చర్ డివిజన్, ట్రాక్టర్ ఫైనాన్స్, రిటైల్ మైక్రో ఫైనాన్స్ గ్రోత్ అయితే ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. అండ్ కమర్షియల్ సెగ్మెంట్ గ్రోత్ చూడొచ్చు. కార్పొరేట్ బ్యాంకింగ్, ఎస్ఎంఈ సెగ్మెంట్. సో ఓవరాల్‌గా అడ్వాన్సెస్ ఎలా గ్రో అయ్యాయి లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసినప్పుడు. అండ్ ఈవెన్ లైక్ లాస్ట్ ఇయర్ ఈ క్వార్టర్‌తో కంపేర్ చేసినప్పుడు అండ్ సీక్వెన్షియల్ బేసిస్ మీద కంపేర్ చేసినప్పుడు. సో ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద 20% గ్రోత్, సీక్వెన్షియల్ బేస్ మీద లాస్ట్ క్వార్టర్‌తో కంపేర్ చేస్తే 5% గ్రోత్ అయితే చూడొచ్చు. సో క్రెడిట్ సబ్స్టిట్యూట్స్, కస్టమర్ అసెట్స్ అండ్ నెట్ అడ్వాన్సెస్ సో ఎలా గ్రో అయితే ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. సో ఎక్కువగా కన్జ్యూమర్ డివిజన్ గ్రోత్ 45% ఉంది. అండ్ ఫాలోడ్ బై కమర్షియల్, కార్పొరేట్ బ్యాంకింగ్, ఎస్ఎంఈ అండ్ అదర్ సెగ్మెంట్. అండ్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో అనేది 20.5% ఉంది. రిటర్న్ ఆన్ అసెట్స్ 2.97% ఉంది. ఆర్ఓఈ 18% ఉంది ఎండ్ ఆఫ్ ద క్వార్టర్, విచ్ ఈస్ వెరీ హెల్దీ ఆర్ఓఈ. సో జనరల్‌గా ఆర్ఓఈ 15% కంటే అబోవ్ స్పెషల్లీ బ్యాంకింగ్ స్టాక్స్ ఇండికేట్స్ గుడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. అండ్ కమ్ టు అసెట్ క్వాలిటీ విషయానికి వస్తే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఏ 1.39%గా ఉంది ఈ ఫోర్త్ క్వార్టర్ ఎండ్‌లో. అండ్ 1.78% నుంచి మీకు చాలా మటుకు ఎన్పిఎస్ తగ్గాయి. అండ్ కమ్ టు నెట్ ఎన్పిఏ రేషియో 0.34%గా ఉంది. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అరౌండ్ 0.37%. నెట్ ఎన్పిఏ మార్జినల్లీ తగ్గింది లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే. బ్యాంక్ యొక్క కాసా రేషియో 45%గా ఉంది. అండ్ కరెంట్ డిపాజిట్స్ అనేవి 3% పెరిగాయి లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్‌తో పోల్చుకుంటే. 60,160 crore చేరుకున్నాయి. యావరేజ్ సేవింగ్ డిపాజిట్స్ 1,23,457 crore ఉన్నాయి. లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ నెట్ ఇన్కమ్ అనేది FY 2024లో 25,993 crore చేరుకుంది. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఓన్లీ 21,552. సో ప్రైవేట్ లెండర్స్ స్టాండ్‌లో నెట్ ప్రాఫిట్ ఇన్ ద ఫుల్ ఫిస్కల్ ఇయర్ అది ఏదైతే మార్చ్ 2024లో 13,782 crore వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అరౌండ్ 10,939 crore. అంటే కంప్లీట్ ఇయర్‌కి ప్రాఫిట్ అనేది మీకు 13,782 crore వచ్చింది. సో మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. సో బ్యాంక్ యొక్క ప్రాఫిట్ 13,782 crore. FY 2023లో 10,939 crore. అండ్ క్యూ4లో చూస్తే కనుక అంటే ఓన్లీ ఈ మార్చ్ క్వార్టర్లో చూస్తే 4,133 crore.
లాస్ట్ ఇయర్ మార్చ్ క్వార్టర్‌లో చూస్తే 3,496 crore. మిగతా సబ్సిడరీస్ అయిన కొటాక్ సెక్యూరిటీస్, కొటాక్ మహీంద్రా ప్రైమ్, కొటాక్ మహీంద్రా లైఫ్ ఇన్స్యూరెన్స్, కొటాక్ అసెట్ మేనేజ్మెంట్ అండ్ ట్రస్టీ కంపెనీ, ఇన్వెస్ట్‌మెంట్ కొటాక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, బీఎస్ఎస్ మైక్రో ఫైనాన్స్ ఇవన్నీ సబ్సిడరీస్. ఈ సబ్సిడరీస్‌కి సంబంధించిన ఫైనాన్షియల్స్ కూడా మీకు చాలా మటుకు గ్రో అయ్యాయి. ఎక్సెప్ట్ కొటాక్ మహీంద్రా లైఫ్ ఇన్స్యూరెన్స్ చాలా మటుకు ప్రాఫిట్స్ తగ్గాయి. అండ్ బట్ మిగతాయన్నీ ఓవరాల్‌గా పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది Q4 FY 2024లో 5,337 crore వచ్చింది. 17% పెరిగింది. సీక్వెన్షియల్ బేసిస్ మీద ప్యాట్ అనేది చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. అండ్ డివిడెండ్ కూడా బ్యాంక్ పే చేయగలుగుతుంది. సో లెట్ అస్ లుక్ ఇంటూ స్టాక్ ప్రైస్ ఇది రీసెంట్ టైంలో. సో ఓవరాల్‌గా కొటాక్ మహీంద్రా బ్యాంక్ 3,07,472 crore మార్కెట్ క్యాప్ ఉన్న ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇది. అండ్ ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్లో వేరియస్ సర్వీసెస్ని అయితే అందిస్తున్నారు. రిటైల్ బ్యాంకింగ్, ట్రెజరీ, కార్పొరేట్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, స్టాక్ బ్రోకింగ్, వెహికల్ ఫైనాన్స్, అడ్వైజరీ సర్వీస్, అసెట్ మేనేజ్మెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్. సో పిఈ 16.9 times మాత్రమే ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ ఈజ్ 563. బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే ఓన్లీ 3 times మాత్రమే ఎక్కువలో ట్రేడ్ అవుతుంది. ఆర్ఓఈ ఈజ్ వెరీ హెల్దీ. ఎఫ్ఈ 5 కలిగిన స్టాక్ ఇది. లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ ఇది. సో రీసెంట్ టైంలోనే చాలా మటుకు కరెక్షన్ జరిగింది. సో ఈ కరెక్షన్ అనేది ఒక బయింగ్ ఆపర్చునిటీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే. సో క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే చాలా మటుకు పెరిగాయి. పీర్స్తో కంపేర్ చేసినప్పుడు ప్రైస్ టు ఎర్నింగ్ ఈజ్ 16.88. హైయెస్ట్ ప్రైస్ టు ఎర్నింగ్ ఈజ్ 18.13, విచ్ ఈజ్ ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ కమాండింగ్ హైయెస్ట్ ప్రీమియం ఈ సెగ్మెంట్లో, ఫాలోడ్ బై హెచ్డిఎఫ్సి బ్యాంక్. దెన్ మీకు దీని తర్వాతగా కొటాక్ మహీంద్రా బ్యాంకే కనబడుతుంది. సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆల్సో విచ్ ఈజ్ వెరీ హెల్దీ కొటాక్ మహీంద్రా బ్యాంక్ది, విచ్ ఈజ్ అరౌండ్ 8.75. అండ్ ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ ఓన్లీ 8.37%. సో పీర్స్తో కంపేర్ చేసినా కూడా వాల్యుయేషన్ అయితే చాలా అట్రాక్టివ్ కనబడుతుంది. సో ఇందాక డిస్కస్ చేసినట్టు కన్సాలిడేటెడ్ నెంబర్స్ అండ్ కన్సాలిడేటెడ్ అండ్ స్టాండ్లోన్ నెంబర్స్. సో క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాయి సీక్వెన్షియల్గా, ఎట్ ద సేమ్ టైం లైక్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. సో బ్యాంక్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద రెవెన్యూస్ అండ్ ఎట్ ద సేమ్ టైం నెట్ ప్రాఫిట్ అండ్ స్టేబుల్ అసెట్ క్వాలిటీ, ఎన్పిఎస్ తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి సో డెఫినెట్గా లాంగర్ టర్మ్ అవుట్లుక్ అయితే బ్యాంక్ది చాలా పాజిటివ్గా ఉండొచ్చు. ఎఫ్ఐఎస్కి 37.59% వాటా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ అండ్ డిఐఎస్ 23% హోల్డింగ్ అయితే కలిగి ఉన్నారు. స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ అయితే ఉంది స్టాక్లో. అండ్ ఫర్దర్గా కొటాక్ మహీంద్రా బ్యాంక్ షేర్కి అయితే చాలా మటుకు అప్ ట్రెండ్ లైక్ హైయెస్ట్ ప్రైస్ అప్డేట్ అయితే ఇచ్చారు. అండ్ Q4 రిజల్ట్స్ తర్వాత సో ఆల్మోస్ట్ 2,000 పైగా టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు. సో దీనికి మేజర్ కారణం ఏంటంటే కొటాక్ మహీంద్రా బ్యాంక్ కెన్ పర్ఫామ్ రీజనబుల్లీ వెల్ కమింగ్ డేస్లో. అండ్ షేర్ ప్రైస్ అయితే 2,070 రూపీస్కి ఇచ్చారు జెఫరీస్. డ్యూ టు కంపేలింగ్ వాల్యుయేషన్స్, లోన్ గ్రోత్ చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుంది, అసెట్ క్వాలిటీ పెరుగుతుంది, కంఫర్టబుల్ లిక్విడిటీ, హెల్దీ ప్రీ ప్రావిజన్స్ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అని అయితే చెప్తున్నారు. సో ఆ బేసిస్ మీద అయితే కమింగ్ 2 yearsలో అయితే బ్యాలెన్స్ షీట్ ఇంప్రూవ్ అవనుంది అండ్ ఆర్ఓఏ కూడా పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా స్టాక్ ప్రైస్లో ఫ్యాక్టర్ అవ్వచ్చు అని అయితే బ్రోకరేజ్ హౌసెస్ చెప్తున్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ అండ్ ఈ బ్యాంక్కి సంబంధించిన స్టాక్ అనాలిసిస్. అండ్ ఫర్దర్గా స్టాక్ ప్రైస్లో ఇక్కడ ఒక బెస్ట్ అక్యుములేషన్ పాయింట్ అయితే కనబడుతుంది లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. పాసిబుల్లీ నెక్స్ట్ 3 to 6 monthsలో ఈ స్టాక్ ప్రైస్ అయితే చాలా మటుకు అప్రిషియేట్ అవ్వచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.